హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి ఇంపార్టెంట్ టాపిక్ అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ వాళ్ళు రేషన్ కార్డ్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇప్పుడు ఏమన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మెంబర్స్ని యాడ్ చేసుకోవాలని ఆప్షన్ ఇచ్చారు. రకాల 5 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వచ్చాయి మనకు రేషన్ కార్డు. సో ఎంతోమంది కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రేషన్ కార్డు కొత్త కావాలనుకున్న వాళ్ళు అయితే ఆ ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. సో ఆ ఆపర్చునిటీని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోండి. సో ఎందుకంటే మళ్ళీ ఎప్పట్లో మళ్ళీ రేషన్ కార్డు రాదు. సో ఇప్పుడు త్వరగా అప్లై చేసుకుంటే మనకు త్వరగా వచ్చేస్తుంది. సో చాలామంది పెన్షన్స్దారులు ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళకి ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు అప్లై చేసుకుంటే పెన్షన్ వచ్చేస్తుంది. సో మనకు కావాల్సిన పదార్థాలు ఏం లేదు. మనకు కావాల్సిన ఏమిటంటే మెయిన్గా మనం సచివాలయం వెళ్ళేసి వాళ్ళ కొత్త రేషన్ కార్డు అప్లై ఎలా కావాలంటే వాళ్ళ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్అప్ చేసుకొని మన డీటెయిల్స్, మనం ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్ని పేర్లను ఎంటర్ చేసుకోవాలి. సో ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటాయి కదా, మెంబర్షిప్ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఆధార్ కార్డులు తీసుకోవాలా. జాయిన్ చేసి మనం తీసుకెళ్ళి అప్లికేషన్ సచివాలయంలో ఇస్తే వాళ్ళు ఆల్రెడీ మన పేర్లని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ చెప్తారు, నెక్స్ట్ రోజు ఆ రోజు తంబు వేయాలని చెప్తారు. ఆ చెప్పిన టైం వెళ్తే తంబు వేసుకుంటారు, వేలిముద్ర. సో అప్పటితో అప్లికేషన్ అయితే ఫిలప్ చేసి కంప్లీట్ అయిపోతుంది. 24 రూపీస్ ఎంతో అమౌంట్ తీసుకుంటారు. సో అయిపోయిన తర్వాత మనకు నెంబర్ వస్తుంది. దాని స్టేటస్ బట్టి మనం చూసుకోవచ్చు మన కార్డు ఎప్పుడు వస్తుంది, కథ ఏంటి అనేది. సో ఇదే ప్రాసెస్. సో మీకు మెంబర్స్ యాడ్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఫస్ట్ సచివాలయం వెళ్ళిస్తే వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుని సంబంధించిన డీటెయిల్స్ మనం ఇచ్చేస్తే అయిపోతుంది. సో సింపుల్గా మనం మంచి ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. ఎప్పుడో ఎంతో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కొత్త వాళ్ళని యాడ్ చేయడం కానీ, సో రేషన్ కార్డులో ఎనీ మిస్టేక్స్ కానీ ఇవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు. సో దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని సో ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి మంచిది. సో మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇది మొత్తానికి మీకు హెల్ప్ వీడియో ఇది. సో నచ్చితే లైక్ చేయండి.